హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము చేసిన ఒక అద్భుతమైన ట్రిప్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ప్రయాణాలు ఉంటాయి. అవి మనసులో ఒక చెరగని ముద్ర వేసి జీవితాన్ని కొత్తగా అనుభవించేలా చేస్తాయి. అలాంటి ఒక సాహస యాత్రని మేము నలుగురం ఫ్రెండ్స్ కలిసి 8 రోజుల పాటు 3 రాష్ట్రాల్లో సాగించాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్లలో. ఇది కేవలం దేవాలయాల దర్శనం మాత్రమే కాదు. ఇది మనసును తాకే ప్రకృతి దృశ్యాలు, చరిత్రను పలికే కోటలు, ఆధ్యాత్మికతను పంచే ఆలయాలు, స్నేహాన్ని మరింత బలపరిచే అనుభూతులు, అన్నీ కలిసిన ఒక అద్భుతమైన ప్రయాణం. ప్రతి ఉదయం కొత్త ఆశతో మొదలై ప్రతి సాయంత్రం కొత్త జ్ఞాపకాలను మనసులో నింపుకుంది. ఈ జర్నీ మాలోని పిల్లవాడిని మళ్ళీ బయటకు తీసింది, మనసులోని భక్తి మళ్ళీ మేల్కొల్పింది, స్నేహాన్ని మరింత బలపరిచింది. ఈ 8 రోజులు మా జీవితాన్ని మార్చిన 8 రోజులు. ఇది కేవలం ట్రిప్ కాదు, ఇది ఒక జీవితానుభవం. ఈ 8 రోజుల యాత్రలో మేము మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 7 పవిత్రమైన జ్యోతిర్లింగాలు, చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి అందాలు చూసాం. మహాబలేశ్వర్ నుంచి ప్రారంభమైన మా ఈ ప్రయాణం లోనావాలా, ఎల్లోరా, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారక, సోమనాథ్ లాంటి ఎన్నో విశిష్టమైన ప్రదేశాల ద్వారా సాగింది. ప్రతిరోజు కొత్త అనుభూతులు, కొత్త దర్శనాలు, కొత్త జ్ఞాపకాలు మాకు దక్కాయి. ఈ ట్రిప్లో దేవాలయాల దర్శనాలే కాదు, అడ్వెంచర్, ఫ్రెండ్షిప్, ఆధ్యాత్మికత అన్నీ మిళితమై ఉన్నాయి. ఇప్పుడు మా ఈ అద్భుతమైన యాత్రను స్టెప్ బై స్టెప్ మీతో పంచుకుంటాను. ఫస్ట్ డే మేము నలుగురం ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ యొక్క మహీంద్రా ఎక్స్యూవీ 700 వెహికల్లో హైదరాబాద్ నుంచి మహాబలేశ్వర్కి బయలుదేరాం. మహాబలేశ్వర్ చేరేసరికి రాత్రి అయిపోయింది. ఇంకా ముందే బుక్ చేసుకున్న హోటల్లో చెక్ ఇన్ చేసి ఆ రాత్రికి అక్కడే రిలాక్స్ అయ్యాం. తర్వాత రోజు మహాబలేశ్వర్లోని ప్రసిద్ధ మాప్రో గార్డెన్కి వెళ్ళాం. ఉదయాన్నే చల్లని గాలిలో డ్రైవ్ చేస్తూ రోడ్డుకి ఇరువైపులా విస్తరించి ఉన్న స్ట్రాబెర్రీ తోటలు చూస్తూ వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది. మాప్రో గార్డెన్ గేట్ దగ్గరికి వచ్చేసరికి స్ట్రాబెర్రీ థీమ్లో డెకరేషన్, స్ట్రాబెర్రీ ఆకారంలో ఉన్న కార్లు, యాపిల్ మోడల్స్, చిన్న చిన్న హౌస్లు ఇవన్నీ చాలా క్యూట్గా, కలర్ఫుల్గా కనిపించాయి. లోపలికి వెళ్ళగానే పచ్చని తోటలు, రంగురంగుల పూలు, ప్రకృతి అందాలు మమ్మల్ని ఆకట్టుకున్నాయి. మేము ముందుగా స్ట్రాబెర్రీ ఫామ్కు వెళ్ళాం. ఇప్పుడే తోటలోంచి తెంపుకొచ్చిన ఎర్రని స్ట్రాబెర్రీస్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా ఈ స్ట్రాబెర్రీస్ని ట్రై చేయాల్సిందే. స్ట్రాబెర్రీ ఫామ్ పక్కనే ఒక చిన్న పాండ్ ఉంది. అందులో చిన్న చిన్న ఫిషెస్ స్విమ్ చేస్తూ కనిపించాయి. చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. మాప్రో గార్డెన్లో ఇంకొక హైలైట్ ఏంటంటే అక్కడి షాపింగ్ ఏరియా. అక్కడ స్పెషల్ ఫ్రూట్ జ్యూస్లు, ఫ్రూట్ క్రష్లు, జామ్లు, చాక్లెట్స్, స్క్వాష్లు ఇలాంటివన్నీ అమ్ముతారు. ఇవన్నీ మ్యాప్రో బ్రాండ్కి చెందినవన్నమాట. సో వీటిలో బాటిళ్లలో అట్రాక్టివ్లీ ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఈ ప్రొడక్ట్స్ ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్గా కూడా సప్లై చేస్తారంట. మేము అక్కడ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, పిజ్జా కూడా టేస్ట్ చేసాం. సో బేసికలీ బ్రేక్ఫాస్ట్ అక్కడే కంప్లీట్ చేసుకున్నాము. టేస్ట్ అద్భుతంగా ఉంది. స్ట్రాబెర్రీ ఐస్ క్రీము, ఫ్రూట్ క్రషెస్ అయితే ఇక్కడ చాలా ఫేమస్. సో ఈ గార్డెన్లో ఫొటోస్ కోసం కూడా చాలా టైం స్పెండ్ చేసాము. ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్. మ్యాప్రో గార్డెన్ నుంచి మహాబలేశ్వర్లో ఉన్న వెన్నా లేక్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ బోటింగ్ జరుగుతుంది. ఈ లేక్ చాలా అట్రాక్టివ్ వ్యూ పాయింట్. మేము బోటింగ్ చేయలేదు కానీ కాసేపు అక్కడే రిలాక్స్ అవుతూ ఫోటోలు తీసుకుంటూ సరదాగా అక్కడున్న ఎన్విరాన్మెంట్ని ఆస్వాదించాం. వెన్నా లేక్ చుట్టూ పచ్చదనం, చల్లటి గాలి, ట్రిప్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అయితే మనకు మిగులుతుంది. తర్వాత కొన్నాట్ పీక్కి వెళ్ళాం. ఇది మహాబలేశ్వర్లోనే హయ్యెస్ట్ పీక్ పాయింట్లలో ఒకటి. ఇక్కడ నుంచి మొత్తం మహాబలేశ్వరం ఫారెస్ట్, వ్యాలీస్ అంటే లోయలు, పర్వతాలు ఒకే చూపులో కనిపిస్తాయి. అంటే ఒకే వ్యూలో మనకు కనిపిస్తాయి. ఇక్కడ వ్యూ నిజంగా అదిరిపోయింది. ఫోటోలు తీసుకోవడానికి అయితే ఇది బెస్ట్ ప్లేస్. ఇక్కడి నుంచి అయితే మేము ప్రతాప్గఢ్ ఫోర్ట్కి వెళ్ళాము. ఈ ఫోర్ట్కి సంబంధించిన హిస్టరీ ఏంటంటే ప్రతాప్గఢ్ ఫోర్టుని 1656లో అంటే 1656లో ఛత్రపతి శివాజీ మహారాజు నిర్మించారు. ఇక్కడే శివాజీ మరియు అఫ్జల్ ఖాన్ మధ్యన ఫేమస్ బ్యాటిల్ అయితే జరిగిందని చెప్తున్నారు. ఇది మహారాష్ట్రలోని ముఖ్యమైన చారిత్రక కట్టడాల్లో ఒకటి. మహాబలేశ్వర్లో ఉన్న మెయిన్ విజిటింగ్ ప్లేసెస్లో కూడా ఇది ఒకటి. సో ఫోర్ట్ లోపలికి వెళ్ళి పైకెక్కి అక్కడి నుంచి ఉన్న వ్యూ పాయింట్ అయితే చూసాం. వ్యూ అయితే అదిరిపోయింది. అక్కడ కూడా చాలా ఫోటోలు తీసుకున్నాము. ఈ ఫోర్ట్లోకి వెళ్ళడం వల్ల మెయిన్గా మాకైతే మన చరిత్ర లోపలికి వెళ్ళినట్టు అనిపించింది అనమాట. ఫస్ట్ టైం విజిట్ చేశాం కదా, గూస్ బంప్స్ అయితే వచ్చాయి. ఇక్కడి నుండి సాయంత్రం అయింది కాబట్టి సన్సెట్ చూడాలని ఒక వ్యూ పాయింట్స్ అయితే దగ్గరలో ఉన్నాయని చెప్తే అక్కడికి వెళ్ళాము. ఆ వ్యూ పాయింట్స్ పేర్లు అయితే ఎలిఫెంట్ వ్యూ పాయింట్ అండ్ నీడిల్ హోల్ వ్యూ పాయింట్, కేట్స్ వ్యూ పాయింట్ అనమాట. ఈ 3 కలిసే ఉంటాయి. సో అక్కడికైతే సన్సెట్ చూడడానికి వెళ్ళాము. కొంచెం నడవాల్సి వచ్చింది కానీ పైనుంచి వ్యాలీలోకి చూస్తే మాత్రం పొగమంచుతో కలిసిపోయిన అందమైన వ్యూ అయితే ఉంది.
సో సన్సెట్ మేము చూడలేకపోయాం బికాస్ ఈ పొగమంచు అంతా కప్పేసుకుని ఉంది. కానీ ఆ వ్యూ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లేస్. రాత్రికి మేము ఓల్డ్ మహాబలేశ్వర్‌లోని ఫేమస్ టెంపుల్ అయినటువంటి శివుని టెంపుల్‌కి వెళ్ళాం. ఇది మహాబలేశ్వర్ టెంపుల్ అంటారు. అసలు ఈ టెంపుల్ వల్లే ఈ ప్లేస్‌కి మహాబలేశ్వర్ అని పేరైతే వచ్చిందని చెప్తున్నారు. ఇది చాలా ఓల్డ్‌ది. దాదాపు 4థ్ శతాబ్దానికి చెందిందని చెప్తున్నారనమాట. ఈ ఆలయ గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం సహజంగా ఏర్పడింది. అంటే ఇది స్వయంభూ లింగంగా ప్రసిద్ధి చెందిందనమాట. ఈ ఆలయం బయట బ్రాంజ్‌కి సంబంధించినటువంటి అంటే ఇత్తడికి సంబంధించినటువంటి విగ్రహాలు లాంటివి అమ్ముతున్నారు. సో నేనైతే 2, 3 శివలింగాలు తీసుకొచ్చాను ఇంటికి. తర్వాత ఇంకా మా హోటల్‌కైతే బయలుదేరాము. వచ్చేటప్పుడు మధ్యలోనే మేము డిన్నర్ చేసేసి వచ్చాము. సో వచ్చాక ఇంకా చేసేదేముంది, కాసేపు బాన్‌ఫైర్ ఏసుకొని కూర్చున్నాము. చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకొని కాసేపు అయిన తర్వాతకి ఇంకా పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ అయితే పూర్తి చేసుకొని మహాబలేశ్వరం నుంచి స్టార్ట్ అయిపోయాము. వెళ్తున్నప్పుడు మధ్యలో క్లిఫ్ హ్యాంగర్ పాయింట్ దగ్గరైతే ఆగాము. ఇది దండేగర్ దగ్గర ఉంటుంది. ఈ ప్లేస్‌కి వెళ్ళే దారిలో పక్కన లోయలు, ఎత్తైన కొండలు చూస్తే నిజంగా థ్రిల్ అనిపించింది. క్లిఫ్ హ్యాంగర్ పాయింట్‌కి చేరుకున్నాక అక్కడ బ్రెత్ టేకింగ్ వ్యూస్ అయితే మేము చూసి ఫోటోలు దిగకుండా ఉండలేకపోయాము. ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా పారాగ్లైడింగ్ అవి ఉన్నాయి. సో నేను కూడా ఇక్కడ పారాగ్లైడింగ్ అయితే చేశాను. ఇది నా సెకండ్ టైం పారాగ్లైడింగ్ చేయడం. ఫస్ట్ టైం హిమాచల్ ప్రదేశ్‌లో చేశాను 2017లో. ఇక్కడ మాత్రం చాలా స్పెషల్ అనిపించింది చేయడం. పారాగ్లైడింగ్ యాక్టివిటీ అయితే చాలా స్పెషల్ అనిపించింది. అక్కడి నుండి అయితే మేము లోనావాలాకు బయలుదేరాము. హోటల్స్ ముందే బుక్ చేసేసుకున్నాము. సో మధ్యాహ్నం కల్లా లోనావాలాకు చేరుకున్న తర్వాతకి హోటల్లో చెక్ ఇన్ అయిపోయి కాస్త రిలాక్స్ అయ్యాము. ఈవినింగ్ టైంలో సన్సెట్ చూడడానికి ఎక్కడ బాగుంటుంది, ఏ వ్యూ పాయింట్ బాగుంటుందని ఎంక్వైరీ చేస్తే ఇక్కడ టైగర్ వ్యూ పాయింట్, లయన్ వ్యూ పాయింట్ అని చెప్పారు. సో అక్కడికైతే వెళ్ళాము. టైగర్ హిల్ వ్యూ పాయింట్కి వెళ్ళాక అక్కడి నుంచి కనిపించే వ్యూ అయితే చాలా సర్ప్రైజింగ్గా, చాలా అందంగా ఉంది. సన్సెట్ చూడడానికి అయితే చాలా కుప్పలు కుప్పలు జనాలు అయితే వచ్చారు. సో ఎన్విరాన్మెంట్ కూడా చాలా సూపర్గా ఉంది. అక్కడి నుండి వెనక్కి వస్తున్నప్పుడు ఇక్కడ వ్యాక్స్ మ్యూజియంస్ చాలా ఫేమస్ అని చెప్పారు. సో సునీల్ వ్యాక్స్ మ్యూజియం దగ్గర అయితే మేము ఆగాము. ఇక్కడ శివాజీ మహారాజ్, బాల ఠాక్రే, నరేంద్ర మోదీ, అటల్ బిహారీ వాజ్పేయి, సుభాష్ చంద్రబోస్, రజనీకాంత్, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, చార్లీ చాప్లిన్, అబ్రహం లింకన్ లాంటి ఎంతోమంది పాపులర్ పర్సనాలిటీస్ వ్యాక్స్ స్టాచ్యూలు అయితే ఉన్నాయి. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. తర్వాత డిన్నర్ కోసం అయితే ద కిన్నర విలేజ్ దాబా అనే విలేజ్ స్టైల్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. ఇక్కడ ఫుడ్ చాలా హోమ్లీగా విలేజ్ స్టైల్లో ఉంది. అంబియన్స్, అట్మాస్ఫియర్ అయితే చాలా అదిరిపోయింది. మొత్తం విలేజ్ స్టైల్లో ఉన్నట్టుగా ఉంది. లైవ్ మ్యూజిక్ కూడా అరేంజ్ చేశారు. హార్మోనియంతో ఇక్కడ హిందీ సాంగ్స్ అయితే పాడుతూ ఉన్నారనమాట. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. డిన్నర్ అయిపోయాక హోటల్కి వచ్చి రిలాక్స్ అయ్యాము. ఈరోజు కూడా మా ట్రిప్లో మర్చిపోని మధుర జ్ఞాపకాలను ఇచ్చింది ఈ లోనావాలా. నెక్స్ట్ డే మేము కార్లా కేవ్స్కి అయితే వెళ్ళాము. ఇవి లోనావాలాలో ప్రసిద్ధి చెందిన బౌద్ధ గుహలంట. సో ఇవి చాలా పురాతనమైనవి. ఇక్కడ శిల్పాలు, రాతి పనితనం నిజంగా అద్భుతంగా ఉంది. ఈ కార్లా కేవ్స్కి పక్కనే ఉన్న ఏకవీరాదేవి టెంపుల్కి కూడా మేము వెళ్ళాము. ఈ టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్, చాలా ప్రసిద్ధి. దర్శనం కోసం అయితే కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఎందుకంటే ఇక్కడ రష్ ఎక్కువగా ఉంది కాబట్టి. ఎలాగైతే మేము అమ్మవారి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాం. బయటికి వచ్చాక ఇక్కడ చిన్న చిన్న పిల్లల్ని ఒక బుట్టలో, అంటే కోడిపుంజులాగా ఉండే ఒక బుట్టలో ఎత్తుకొని తీసుకువస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ప్రత్యేక సాంప్రదాయం అంట. అక్కడి నుండి మేము భీమశంకర్ టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. మహారాష్ట్రలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. వీకెండ్ కావడం మరియు ఏకాదశి కూడా కావడం వల్ల ఈరోజు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. 4 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయింది. పార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి మాకు సాయంత్రం అయిపోయిందనమాట. ఇక్కడి నుండి ఆటోలో టెంపుల్కి బయలుదేరాం. టెంపుల్ బయట చందనం బొట్టు పెట్టించుకొని భీమశంకర్ జ్యోతిర్లింగ దర్శనం కోసం క్యూలో అయితే నిల్చున్నాం. రష్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆల్మోస్ట్ 8 o'clock వరకు అక్కడే ఉన్నాము. చివరకు భీమశంకర్ మహాదేవుడి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఆ అనుభూతిని నేనైతే మర్చిపోలేను. ఇది నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్ దర్శనం చేసుకోవడం అనమాట. సో భీమశంకర్ టెంపుల్ పశ్చిమ ఘాటులో ఉన్న పవిత్రమైన శైవ క్షేత్రం. ఇది 12 జ్యోతిర్లింగాలలో 6వది. ఇక్కడ భీమా నది కూడా స్టార్ట్ అవుతుంది. అంటే భీమా నది కూడా పుట్టేది ఇక్కడే అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత నైట్కి త్రయంబకేశ్వర్ బయలుదేరాము. నాసిక్ దగ్గర ఉంది ఇది. రాత్రికి అక్కడే స్టే తీసుకొని పడుకున్నాము. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ అంటే 4:30, 5 గంటల సమయంలో లేచి స్నానం చేసి రెడీ అయ్యాము. త్రయంబకేశ్వరుడి దర్శనం చేసుకోవాలని ప్లాన్ చేసి 5:30 కల్లా ఆలయం ముందుకైతే చేరుకున్నాము. అప్పటికే చాలామంది భక్తులు వచ్చేసరికి టెంపుల్లో రష్ ఎక్కువగా ఉంది. క్యూలో నిలబడి చాలాసేపు వేచి ఉన్నాము. కానీ చివరికి త్రయంబకేశ్వరుడి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఆలయం బయట కూడా కొంతసేపు గడిపి ఫోటోలు తీసుకున్నాం. 12 జ్యోతిర్లింగాలలో ఈ త్రయంబకేశ్వర ఆలయం కూడా ఒకటి.
త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చే గోదావరి నది ఏదైతే ఉందో అది ఈ త్రయంబకేశ్వర స్థానంలోనే పుట్టిందనమాట. ఉదయం 10 గంటల సమయంలో అక్కడి నుంచెళ్ళైతే మేము గ్రిష్ణేశ్వర్ మహాదేవ్ ఆలయానికైతే బయలుదేరాము. గ్రిష్ణేశ్వర్ మహాదేవ్ కూడా ఒక జ్యోతిర్లింగం అనమాట. మధ్యలో లంచ్ చేసి సాయంత్రం 5:00 ఆ టైంలో గ్రిష్ణేశ్వర టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ కూడా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అంటే మహారాష్ట్రలో ఉన్న ఈ 3 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో భీమాశంకర్, నాసిక్ దగ్గర ఉన్న త్రయంబకేశ్వర్, గ్రిష్ణేశ్వర్ మహాదేవ్ ఇవన్నీ కూడా జ్యోతిర్లింగాలు ప్లస్ దగ్గర దగ్గరలే ఉంటాయి కాబట్టి చాలామంది కూడా ఇప్పుడు ప్లాన్ చేసుకోవడం వల్ల రష్ అయితే ఎక్కడ వెళ్ళినా చాలా ఎక్కువగానే కనిపించింది. పార్కింగ్‌లో కారైతే పెట్టేసి క్యూలో నిలబడ్డాం దర్శనం కోసం. ఈ క్యూలో నిలబడ్డప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా! ఒక చిన్న పాప అందరి నుదుటిన బొట్టు పెడుతూ కనిపించింది. చాలా క్యూట్‌గా ఉంది. మా ఫ్రెండ్ ఇదే క్యూలో నిలబడ్డప్పుడు పక్కనే రుద్రాక్షలు అమ్ముతుంటే రుద్రాక్షలు కూడా కొనుక్కున్నాడు. చాలా సేపు క్యూలో ఉండి చివరికి గ్రిష్ణేశ్వర్ మహాదేవుని దర్శనం అయితే చేసుకున్నాం. ఇదైతే నాకు ఫస్ట్ టైం ఈ దర్శనం చేసుకోవడము. చాలా పవిత్రమైన అనుభూతి అయితే కలిగింది. ఆహ్, అలాగే ఈ జర్నీలో ఇది మూడో జ్యోతిర్లింగం అనమాట దర్శనం చేసుకున్న వాటిలలో. మొదటిది భీమాశంకర్, రెండోది త్రయంబకేశ్వర్, ఇప్పుడు గ్రిష్ణేశ్వర్. ఈ 3 జ్యోతిర్లింగాలనైతే దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఓం నమః శివాయ. దర్శనం అయిపోయేసరికి ఆల్మోస్ట్ 7:30 అయింది. రాత్రి కావడంతో ఎల్లోరాలోనే స్టే తీసుకొని మార్నింగ్ లేచి ఎల్లోరా కేవ్స్ చూడాలని నిర్ణయించుకున్నాం. మరుసటి రోజు ఉదయం 9:30కి మేము ఎల్లోరా కేవ్స్ దగ్గరికి చేరుకున్నాం. టికెట్ తీసుకుని లోపలికి అడుగు పెట్టగానే అక్కడి వాతావరణం, చుట్టూ ఉన్న పచ్చదనం, పురాతన గుహల వాస్తవికత మనసుని ఆకట్టుకుంది. మొత్తం 34 గుహలు ఉన్న ఈ ఎల్లోరా కాంప్లెక్స్లో బౌద్ధ, హిందూ, జైన సాంప్రదాయాలకు చెందిన దేవాలయాలు, శిల్పాలు కనిపిస్తాయి. ఒక్కో గుహలోకి వెళ్ళినప్పుడు ఆ కాలపు పనితనం చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది కైలాస టెంపుల్. ఇది కేవ్ నంబర్ 16లో అంటే 16వ నంబర్ కేవ్లో ఉంటుంది. ఈ టెంపుల్ ముందు నిల్చొని చూస్తే అది పూర్తిగా ఒకే రాతిని పైనుండి తవ్వుకుంటూ నిర్మించారన్న విషయం నమ్మలేకపోతాం. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపుగా 100 సంవత్సరాలు పట్టిందంట. శివపార్వతుల విగ్రహాలు, భారీ గోపురాలు, శిల్పకళ ఇవన్నీ చూసినప్పుడు మన దేవతల కాలంలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. కైలాసం టెంపుల్ ముందు నిలబడి దిగిన ఫోటోలు, ఆ ఆలయం చుట్టూ తిరుగుతూ అద్భుతమైన శిల్పాలను చూడడం, అక్కడి శాంతియుతమైనటువంటి వాతావరణం ఆస్వాదించడం ఇవన్నీ మర్చిపోలేని అనుభూతిని మాకు మిగిల్చాయి. అన్ని గుహలు చూసిన తర్వాత బయటికి వచ్చేసరికి అక్కడి లోకల్ ప్రజలు అమ్ముతున్న రకరకాల స్టోన్స్, హ్యాండ్మేడ్ వస్తువులు కూడా చూసాము. మధ్యాహ్నం అయ్యేసరికి ఎల్లోరాలోనే గరికపాటి రెస్టారెంట్లో టేస్టీ లంచ్ చేసేసాం. మొత్తం మీద ఎల్లోరా కేవ్స్ అనుభవం మా ట్రిప్లో ఒక హైలైట్గా మిగిలిపోయింది. చరిత్ర, కళ, ఆధ్యాత్మికత అన్నీ కలగలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం ఈ ఎల్లోరా కేవ్స్. ఇప్పటి వరకు మహారాష్ట్రలో ఉన్న అన్ని ప్లేసెస్ మేము కవర్ చేసాము ఈ ట్రిప్లో భాగంగా. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వర్ మహాదేవ్ జ్యోతిర్లింగము, ఉజ్జయిని జ్యోతిర్లింగానికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ నుండి మేమైతే ఓంకారేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఓంకారేశ్వర్ రీచ్ అయ్యేసరికి నైట్ 8:30 అలా అయింది. సో టెంపుల్ క్లోజింగ్ టైం కాబట్టి మేము అసలు మేఘాల మీద వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ముందుగా వెళ్ళి ఓంకారేశ్వర దర్శనం అయితే చేసుకున్నాం, కానీ అక్కడ పక్కనే ఉన్నటువంటి అమలేశ్వర్ జ్యోతిర్లింగం కూడా ఉంటుంది. అమలేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం అవుతుందో లేదో అని చాలా టెన్షన్ అయితే పడ్డాము. ఎందుకంటే ఓంకారేశ్వర్ వచ్చిన వారు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగము ప్లస్ పక్కనే ఉన్నటువంటి అమలేశ్వర్ జ్యోతిర్లింగాన్ని కూడా దర్శనం చేసుకుంటేనే మనకు ఆ ఫలితం వస్తుంది. కాకపోతే క్లోజింగ్ టైం అవడం వల్ల మాకు అమలేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం అవుతుందో లేదో అని టెన్షన్గా మేమైతే అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్ళాము. టెంపుల్ అలా క్లోజ్ చేసేసారు. మేము జస్ట్ అక్కడికలా రీచ్ అయ్యాము. మాతో పాటు ఇంకో ఫ్యామిలీ ఆల్రెడీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి దర్శనం చేసుకుంటాము అని చెప్పి. సో మేము కూడా వాళ్ళతో పాటే రిక్వెస్ట్ చేసేసాము. సో వాళ్ళైతే లక్కీగా మా 10 మెంబర్స్ని అయితే మళ్ళీ లోపలికైతే పంపించారు. ఆ మహాదేవుని అనుగ్రహమే అంతా. సో హ్యాపీగా దర్శనం చేసుకొని ఉజ్జయినికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఉజ్జయిని చేరేసరికి మిడ్‌నైట్ అయింది. స్టే తీసుకొని రెస్ట్ అయితే తీసుకున్నాం. మరుసటి రోజు చాలా ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు అలా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మహాకాళేశ్వర దర్శనం కోసం బయలుదేరిపోయాం. సుమారు 4:30కి ఆలయం వద్దకు చేరుకొని బయటే మహాకాల్ అని నుదుటిపై చందనం బొట్టు అవి పెట్టుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. భక్తుల రద్దీ మొదలైపోయింది. 5 గంటల వరకు లైన్లో నిలబడి చివరకు పవిత్రమైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దర్శనం అయితే జరిగింది. ఆ సమయంలో ఆలయంలో జరుగుతున్న భస్మహారతి, అద్భుతమైన ఆత్మీయ వాతావరణం ఇవన్నీ మాటల్లో చెప్పలేనివి. హారతి సమయంలో లైన్లో ఉన్న భక్తులందరికీ ప్రత్యక్షంగా దర్శనం అందించేందుకు ఆలయంలో టీవీలు ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం ఆలయం బయట కొంతసేపు గడిపి ఫోటోలు అయితే తీసుకున్నాం. తర్వాతి ప్లాన్ ప్రకారం ప్రసిద్ధ కాలభైరవ స్వామి ఆలయానికి అయితే వెళ్ళిపోయాము. సో ఉజ్జయినిలో మెయిన్గా 3 టెంపుల్స్ అయితే ఫేమస్. ఒకటి మహాకాళేశ్వర టెంపుల్, ఇంకొకటి కాలభైరవ స్వామి, తర్వాత గడకాళిక అమ్మవారు. అక్కడ కూడా భక్తుల రద్దీ ఎక్కువే అయినా దర్శనం మాత్రం సంతృప్తికరంగా జరిగింది.
ఆ తర్వాత మా జర్నీ గుజరాత్ వైపుగా సాగింది. రాత్రికి గుజరాత్‌లో ద్వారకా చేరుకొని హోటల్‌లో రిలాక్స్ అయ్యాము. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెషప్ అయ్యి ముందుగా ద్వారకాధీష్ టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇది కృష్ణ పరమాత్ముడికి అంకితమైన అద్భుతమైన ఆలయం. ఆలయం లోపలికి వెళ్ళగానే ఆ పవిత్రత, ఆధ్యాత్మికత మనసుని తాకుతుంది. అక్కడ కాసేపు గడిపి దర్శనం పూర్తి చేసుకున్నాక బేట్ ద్వారకా టెంపుల్‌లోకి వెళ్ళాము. బేట్ ద్వారకా కూడా కృష్ణుడి చరిత్రలో ఎంతో ప్రత్యేకమైన ప్రదేశం. పురాణాల ప్రకారం ఇదే నిజమైన ద్వారకా నగరం అని, శ్రీకృష్ణుడు ఇక్కడే తన కుటుంబంతో నివసించాడని చెబుతారు. ఈ రెండు ఆలయాలు అంటే ద్వారకాధీష్ టెంపుల్ అండ్ ఈ బేట్ ద్వారకా టెంపుల్ కలిపి కృష్ణ భక్తులకు, పర్యాటకులకు ఒక ఆధ్యాత్మిక యాత్రలా అనిపిస్తుంది. జై శ్రీకృష్ణ. అక్కడి నుండి మేము నాగేశ్వర జ్యోతిర్లింగానికి బయలుదేరాము. దాదాపు గంటన్నర ప్రయాణం తర్వాత నాగేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్కి అయితే చేరుకున్నాము. ఇది జ్యోతిర్లింగాలలో 6వ జ్యోతిర్లింగం. పురాణాల ప్రకారం ఇది ద్వారకా వనంలో ఉంది. ఆలయం లోపలికి వెళ్ళగానే చాలా పాజిటివ్ ఎనర్జీగా ఫీల్ అయ్యాము. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే పురుషులు శివలింగం దగ్గరికి వెళ్ళాలంటే తప్పనిసరిగా ధోతి కట్టుకోవాలి. అక్కడే ధోతులు అమ్ముతున్నారు. వాటిని కొనుగోలు చేసి శివలింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ రష్ తక్కువగా ఉండడం వల్ల మనం చాలా దగ్గరగా శివలింగాన్ని దర్శించుకోవచ్చు. పూజలు, అభిషేకం చేసిన తర్వాత ఆలయ పరిసరాల్లో కొంతసేపు గడిపి అక్కడ శివుని విగ్రహాన్ని చూసి ఫోటోలు తీసుకున్నాము. నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం అయిపోయాక మేము సోమనాథ్ జ్యోతిర్లింగానికి బయలుదేరాము. సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిది అని పురాణాలలో చెప్పబడింది. సోమనాథ్ ఆలయం లోపలికి వెళ్ళగానే ఆ మహాదేవుని దర్శనం, ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. సముద్రపు గాలిలో ఆలయ ప్రాంగణంలో గడిపిన ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. దర్శనం తర్వాత ప్రసాదం తీసుకొని అక్కడి నుండి హైదరాబాద్కి నేరుగా ప్రయాణం ప్రారంభించాము. దారిలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకున్నా మేము ఎక్కడ స్టే చేయకుండా నేరుగా హైదరాబాద్ వరకు డ్రైవ్ చేసుకుంటూనే వచ్చేసాము. ఆ విధంగా మా ఈ ట్రిప్ని విజయవంతంగా పూర్తి చేశాము. ఈ యాత్రలో ప్రతి క్షణం, ప్రతి దర్శనం నిజంగా మర్చిపోలేని పవిత్ర అనుభూతులను ఇచ్చాయి. 8 రోజులు, నలుగురు స్నేహితులు, 3 రాష్ట్రాలు, ఒకే వాహనం. ప్రతిరోజు కొత్త అనుభూతులు, కొత్త దేవాలయాలు, కొత్త వ్యూ పాయింట్లు, కొత్త జ్ఞాపకాలు. ఈ 8 రోజుల యాత్ర మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ప్రయాణంగా మిగిలిపోయింది. ప్రతి క్షణం, ప్రతి దర్శనం, ప్రతి మజిలీ అంతా మహాదేవుని కృప వల్లే సాధ్యమైంది. ఈ జర్నీ మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. హర హర మహాదేవ్.